అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదర సోదరిమణులారా, కొత్తగా పెళ్ళైన దంపతులు రంజాన్ యొక్క ఉపవాసాలు ఉండాలా? ఇస్లాం ఏం చెబుతుంది? కొత్తగా పెళ్ళైన వారు రంజాన్లో ఫాస్టింగ్ అంటే ఉపవాసాలు ఉండాలా వద్దా? రంజాన్లో హస్బెండ్ వైఫ్ రిలేషన్ మరియు రోజా గురించి పూర్తిగా తెలుసుకుందాము. రంజాన్ మాసం ప్రారంభమైంది. చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఒకే డౌట్తో ఉంటారు. మేము రోజా ఉండాలా లేక ఇప్పుడు వద్దా? ఎందుకంటే ఇంకా హనీమూన్ ఫీలింగ్ ఉంది, శారీరకంగా కలవాలని ఉంటుంది కదా. ఈరోజు ఈ వీడియోలో ఇస్లాం ప్రకారం సరైన పద్ధతి ఏమిటో స్పష్టంగా చూద్దాం. ఇది చాలామందికి క్లియర్ అవుతుంది ఇన్షాల్లా. రంజాన్ రోజా అనేది ఫర్జ్. ముందుగా ఒక బేసిక్ రూల్ తెలుసుకోవాలి. అదేమిటంటే రంజాన్ ఉపవాసం ప్రతి ముస్లిం పురుషుడు స్త్రీకి ఫర్జ్ అంటే తప్పనిసరి. ఇందులో ఏ వెసులుబాటు లేదు. కేవలం కొత్తగా పెళ్లి అయ్యాం అనే కారణంతో ఉపవాసాలు వదలడము సరైనది కాదు. కొందరు తప్పుగా అనుకుంటారు, న్యూలీ మ్యారీడ్ అయితే రోజా వద్దు అని. కానీ ఇది పూర్తి తప్పు. ఎటువంటి ఫత్వా కానీ హదీసు కానీ లేదు. రంజాన్ రోజా అనేది అల్లాహ్ ఆదేశం. సూర బఖరా 2వ అధ్యాయము 186, 187 వాక్యాలలో ఇది ఎవరికైనా మినహాయింపు ఇవ్వదు, కేవలం వివాహం కారణంగా. మరో సందేహం, పెళ్ళి అనేది రంజాన్లో చేసుకోవచ్చా? రంజాన్లో పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి నిషిద్ధం లేదు. పెళ్లి జరిగిన రోజు కూడా వారు రోజా ఉండాల్సిందే. కానీ రోజా ఉన్న సమయంలో అంటే ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఎవరైతే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారో వారు శారీరకంగా సంబంధాలు అంటే ఇంటర్కోర్స్ పూర్తిగా నిషిద్ధము. అది రోజాను అంటే ఉపవాసాన్ని భంగం చేస్తుంది. మరియు దానికి ప్రతిఫలంగా కఫారా పాశ్చిత్తం కూడా చెల్లించాలి. అది ఏంటంటే 2 నెలలు నిరంతరంగా ఉపవాసం ఉండడము లేదా 60 మంది పేదలకు ఆహారం పెట్టడము. రాత్రి సమయంలో ఏంటి రూల్స్ అని చూసినట్లయితే అల్లాహ్ ఖురాన్ గ్రంథం సూర బఖరా 2వ అధ్యాయము 187 వాక్యంలో అంటున్నాడు. అల్లాహ్ స్వయంగా ఖురాన్లో ఈ విధంగా చెప్పాడు, రాత్రి వరకు మీ భార్యలతో సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి రాత్రి అంటే మొగరిబ్ తరువాత నుండి ఫజర్ యొక్క అజాన్ వరకు వారు శారీరకంగా సంబంధాలు కలిగి ఉండవచ్చు. కానీ ఉదయం సమయంలో అంటే ఎప్పుడైతే తెల్లవారు అవుతుందో అప్పుడు వారు రోజాతో ఉన్నప్పుడు శారీరక సంబంధాలు నిషిద్ధము. వారు వీటి నుండి దూరంగా ఉండాలి. కొత్త దంపతులకు ఇది కష్టంగా అనిపిస్తుంది కదా. అవును, కానీ ఇదే రంజాన్ టెస్ట్. ఆత్మ నిరంతరణ నేర్చుకోవడం అంటే ఇదే. కొత్త దంపతులకు సలహాలు కొన్ని ఇస్తాను. మీరు రోజా ఉండాలి, ఇది ఫర్జ్. కానీ రాత్రి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. సుహూర్ అంటే ఇఫ్తార్ తరువాత నుంచి ఫజర్ నమాజ్ కన్నా ముందు ఏదైతే అజాన్ అవుతుందో దానికన్నా ముందు వరకు మీరు ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి. రంజాన్లో ఎక్కువగా ఇబాదత్, దువాలు, ఖురాన్ పఠనంపై ఫోకస్ చేయండి. ఒకవేళ రోజా భంగం అయ్యే అవకాశం ఉంది అనుకుంటే వెంటనే క్షమాపణ చెప్పి కఫారా చెల్లించాల్సి వస్తుంది. రంజాన్ అనేది శారీరక కోరికలను కంట్రోల్ చేసే నెల. ఇది మీ ఇద్దరి బంధాన్ని మరింత బలపరుస్తుంది ఇన్షాల్లా. చివరిగా తెలిసే విషయం ఏమిటంటే కొత్తగా పెళ్ళి అయిన రంజాన్ రోజా తప్పకుండా వారు ఉండాల్సిందే. రాత్రి సమయం అనేది వారి కోసము ఇవ్వడం జరిగింది. వారు కలవడానికి అనుమతి కూడా ఉంది. ఈ విషయాల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా వ్యక్తపరచండి. ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈ డౌట్తో ఉండే ఉంటారు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.